చికెన్ లాగా ఎగ్ కర్రీ చేసుకుందాం. 3 పావుల ఆయిల్ పోసుకోండి అండ్ కట్ చేసిన మిర్చి వేసుకోండి. తర్వాత బగారు, పువ్వు అండ్ ఇలాచీలు, 2 లవంగాలు వేసుకోండి. మిక్స్ చేయండి ఆయిల్లో. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. 3 or 4 అయినా పర్లేదు, కట్ చేసుకోండి. చిన్న ఉంటేనేమో 4-5 కట్ చేసుకోండి. పెద్ద ఉంటేనేమో 3 సరిపోతాయి. అండ్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేయండి. ఆయిల్లో అవి ఫ్రై అయ్యాయి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. నేను మిక్స్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఆనియన్స్కి మిక్స్ అయ్యేలాగా చాలా మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకొని ఫ్రై చేయండి, అంటే మిక్స్ చేయండి. తర్వాత చూడండి కొద్దిసేపటి తర్వాత పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు. తర్వాత మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిసేపటి తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. కారం 3 స్పూన్స్, అంటే నేను 3 స్పూన్లో సగం వేసిన, మా స్పూన్ చాలా పెద్ద ఉంది. తర్వాత సాల్ట్, తర్వాత మిక్స్ చేసుకొని టమాటాలు మనం పిండుకోవాలి. ఇలా టమాటా సూప్ లాగా పిండుకొని అందులో వేసుకోండి. నేను టమాటాలు అంటే ఇలా కొంచెం పిండి సూప్ తీసుకున్నాను. ఆ సూప్ మాత్రమే మిక్స్ చేయాలి, టమాటాలు వేసుకోవద్దు. మీరు ఎప్పుడైనా పన్నీర్ కర్రీ తిన్నారా? సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత కొత్తిమీర పొడి కొంచెం లాస్ట్ మూమెంట్లో వేసుకొని క్లోజ్ చేయండి. అయిపోయింది ఎగ్ కర్రీ విత్ సేమ్ పన్నీర్ కర్రీ లానే ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.